అమ్మయ్యా, ప్రభాస్కు హిట్ వచ్చింది. అదేంటి అంత మాట అనేశారు? మొన్నే కదా సలార్తో హిట్ కొట్టారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా హిట్ కొట్టడం ఏంటి అనుకుంటున్నారు కదా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. 1-2 కాదు, రాజమౌళి ఎఫెక్ట్ నుంచి బయటపడ్డానికి ప్రభాస్కు ఏకంగా 7 ఏళ్లు పట్టింది. ఆ కథ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం పదండి. రాజమౌళితో సినిమా చేసేటప్పుడు అంతా హాయిగా ఉంటుంది. కాస్త టైం ఎక్కువ తీసుకుంటాడనే పేరున్నా కనీసం 5 ఏళ్లు గుర్తుండిపోయే హిట్ ఇస్తూ ఉంటారు జక్కన్న. అయితే ఆ 5 ఏళ్ల పాటు మరో హిట్ కొట్టడానికి హీరోలు తంటాలు పడుతుంటారు. ప్రభాస్ విషయంలోనూ ఇదే జరిగింది. గతంలో ఛత్రపతి వచ్చిన 5 ఏళ్లకు గానీ డార్లింగ్తో క్లీన్ హిట్ కొట్టలేకపోయారు రెబల్ స్టార్. 2005లో ఛత్రపతి వచ్చింది. వర్షం తర్వాత సరైన హిట్ లేని ప్రభాస్కు ఆ సినిమా మామూలు ఇమేజ్ తీసుకురాలేదు. దెబ్బకు మాస్ హీరో అయిపోయారు. అయితే ఛత్రపతి తర్వాత పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ సినిమాలు నిరాశపరిచాయి. 2010లో వచ్చిన డార్లింగ్తో హిట్ ట్రాక్ ఎక్కారు ప్రభాస్. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు మళ్లీ సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. సాహో హిందీలో హిట్ అయినా తెలుగులో ఫ్లాప్. రాధేశ్యామ్ అయితే 2 చోట్ల డిజాస్టర్. ఆదిపురుష్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సలార్ కూడా 600 కోట్లు వసూలు చేసినా బిజినెస్ దృష్ట్యా అబవ్ యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు కల్కితో క్లీన్ హిట్ అందుకున్నారు ప్రభాస్. బాహుబలి 2 తర్వాత బ్రేక్ ఈవెన్ అయిన సినిమా ఇదే. 380 కోట్ల లక్ష్యంతో బరిలో దిగిన కల్కి 10 రోజుల్లోనే 400 కోట్ల షేర్ వసూలు చేసింది. 800 కోట్లకు పైగా గ్రాస్ ఉంది. హిందీ, ఓవర్సీస్ లో అయితే కల్కి దూకుడు నెక్స్ట్ లెవెల్ అంతే. మొత్తానికి 7 ఏళ్ల తర్వాత నిఖార్సైన విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ప్రభాస్.